కదరా. హాయ్ బ్రో. ఏంటి దానికి బాగా బుద్ధి చెప్పినట్టున్నారు? మీరు సూపర్ బ్రో. ఏంటి నడిచి వెళ్తున్నారు? బైక్ ఏమైంది? పంచర్ అయింది బాస్. ఓ అవునా, రండి నేను డ్రాప్ చేస్తాను. నీకెందుకు బాస్ రమ్మా, మేము వెళ్తానులే. ఈరోజు మీరు చేసిన హెల్ప్ లైఫ్లో మర్చిపోలేను బ్రో. నాకు బేసిక్గా ఎవరు తొందరగా కనెక్ట్ అవ్వరు. కనెక్ట్ అయితే చాలా డీప్గా ఫ్రెండ్షిప్ చేస్తాను. థ్యాంక్ యూ క్రిష్. ఇట్స్ ఓకే, మేము వెళ్తాం. నువ్విప్పుడు నా బైక్ ఎక్కకపోతే నేను నడిచే వెళ్తాను. రే అభి, వెళ్దాం రా. చైత్ర, నువ్వు నీ ఫ్రెండ్స్తో రా. బావా ప్లీజ్ 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 ప్లీజ్, ఈ ఒక్కసారికి ప్లీజ్. బ్రో, నేనెవరిని బ్రో అని పిలవను, కానీ నాకు తెలియకుండానే బ్రో అని పిలుస్తున్నాను. ఏంటో. ఎనీవే, ఈ రోజు నుంచి నువ్వు నన్ను బ్రో అని పిలవాలి. సరే క్రిష్. అదిగో మళ్ళీ క్రిష్ అన్నావు. ఐఎమ్ సారీ బ్రో. చైత్ర, ఒకసారి దిగుతావా? బ్రో, నువ్వు రైడ్ చేస్తావా? వై నాట్? టేక్ ఇట్. చైత్ర, నువ్వు ఫ్రెండ్స్తో వచ్చాయి. ఓకే. జాగ్రత్త. వస్తాయి పిడత మొహన్ నాన్న, మెల్లిగా నడుచుకుంటూ వచ్చాయి. రే సచ్చినోడా, పోరంబోకు ఎదవలంతా ఒకే చోట చేరారన్నమాట. ఆ బండి మీద నుంచి పడితే ఎంత బాగుండు. అసలు స్కూటీ కొననీయకుండా చేసిన మా సరసు నానాలి. పంతానికి పోయే బదులు ఆ చైన్ వేస్తా అన్నప్పుడు వేయించుకోవచ్చు కదా. ఆ ఎర్ర చుట్టూడు ఏమన్నాడో విన్నావు కదా. నీ సౌందర్యం వాడు ముందు తగ్గడమా? జరగని పని. సర్లే, తొందరగా తోయ్, పద వెళ్దాం. పద. ఏ ఇంటి కోసం అయితే నువ్వు జీవితాన్ని అర్పించావో ఆ ఇంటి ప్రేమ మనకి సంతోషాన్నివ్వలేదు. ఆ ఇంట్లో కొందరి పగ నాన్నను నిన్ను మాకు దూరం చేసింది. ఎవరికైతే దూరంగా ఉండాలనుకున్నానో, ఏ ఇంటి మనుషుల నీడ నా కూతుర్ని తాకకూడదనుకున్నానో ఆ ఇంటికే వెళ్ళిన పరిస్థితి వచ్చింది. నాకు బాధను మిగిల్చిన ఆ ఇంటికి ఎప్పటికీ దగ్గర కాలేను. నన్ను క్షమించక్క. ఏంటయ్యా మీ అక్క ఫోటో ముందు బాధపడుతున్నావు? ఏం లేదు. బిడ్డెక్కడా? ఏది, ఇంకా ఇంటికొస్తేగా. పొద్దుగు కూడా చాలాసేపు అయింది. నాకైతే కంగారుగుంది. ఏందే ఇంత ఆలస్యమైంది? ఏందే ఉలకవు పలకవు? ఒక్కరోజు కాలేజీకి వెళ్ళొస్తేనే ఓ ఎలగబెట్టినట్టు అట్ట కూర్చున్నావేంది? సరసు, నిన్ను చేసిందంతా చేసి సిబిఐ ఆఫీసర్ లెక్క గుక్క తిప్పుకోనీకుండా క్వశ్చన్స్ అడుగుతున్నావా? నేనేం చేసిననే? డొక్కులో సైకిల్ మొదటి రోజే తొక్కకుండా తోసుకుంటూ వచ్చినా. నేను నడవనీకి నాకు చిరాకు. చైన్ పడిపోయి చేతులు పాడు చేసుకుని చూడు. నేను చెప్పినానా దీని మొహానికి సైకిల్ దొక్కడం కూడా రాదని? అయ్యా, మీ ఆవిడితో నేను ఏగలేకపోతున్నా గాని మీ ఆవిడకి విడాకులు ఇచ్చేసే. విడాకులని ఓ ఎగురుతున్నావు. ఒళ్ళెట్లుందే? పిల్లలకి తల్లి భయమో తండ్రి భయమో ఉండాల, కానీ మన ఇంట్లో ఏది లేదా. పోనీలేవే, చూడు ఎంత అలసిపోయింది నా బిడ్డ. కాలేజీకి వెళ్తేనే ఇంత గారం చేస్తున్నావు, పొరపాటున పాస్ అయితే ఇంకేమన్నా ఉందా? ఎవడో ఒకటి చేత ఆ 3 ముళ్ళు వేయించి పంపాలన్నా కనీసం డిగ్రీ అన్నా పాస్ అయి ఉండాల. కర్మ. సరసు, కాస్త నువ్వు నోరు మొత్తావా లేదా? అట్లా అరవయ్యా, లేకపోతే మాటిందు. అరే,
బిడ్డ కాలేజ్కి పోయిచ్చింది, రాగానే కాస్త ఏదో ఒకటి చేసి పెడదామని లేకుండా అరుస్తుంది. దాని గురించి నీకు తెలిసిందే కదా తల్లి. నువ్వు వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కుని రాపో. వెళ్ళి బిడ్డకి తినడానికి ఏమన్నా తీసుకురా. నువ్వు కూర్చోమ్మా. ఏంటి సరసు, ఫ్రిడ్జ్ లో నుంచి తెచ్చినవా? ఐస్ కట్ట లెక్క సల్లగున్నాయి, వేడివి లేవా? ఎందుకు లేదు, పొయ్యి మీద అట్టకాడుంది. చూసావా గాని నాకు నచ్చిన తిండి పెట్టకుండా తనకి నచ్చిన తిట్లని తిడుతూనే ఉంటది. తల్లి, అమ్మ అంటుందని కాదు గాని ఈసారైనా అన్ని పాస్ అవు తల్లి. ఇప్పుడేంటయ్యా, డిగ్రీ 3 ఏళ్లలోనే పూర్తి చేయమంటావు అంతేగా? హ్మ్. అంటే ఈ సంవత్సరమే పాస్ అవ్వాలని. నువ్వు చెప్తే నేను అస్సలు పాస్ అవ్వను. సరసు, నువ్వు వెళ్ళి వంట చేసుకోపో, నేను మాట్లాడుతున్నాను కదా. హ్మ్, అవును, కాలేజ్ అంతా బానే ఉంది కదా తల్లి. కాలేజ్ అంటే గుర్తొచ్చింది గాని క్యారేజ్ కొట్టేసిన ఎర్ర జుట్టోడు ఆడే ఉన్నాడు. వాడి గ్యాంగ్, దానికి తోడు వాడెవడో క్రిష్ గాడంట. ఆ గడ్డమనేని క్రిష్ అంటూ అదేదో బిరుదులా చెప్పుకొని తిరుగుతూ ఉంటాడు. ఏందమ్మా నువ్వనేది? అవునయ్యా, ఊరికే కాలేజ్లో పోరగాళ్ళను కొడుతూనే ఉంటాడు. ప్రేమ కోసం మళ్లీ పుట్టింది, మళ్లీ అదే ఘట్టమనేని వారసుడితో ప్రేమలో పడుతుంది. మరణం 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 వెంటాడుతుంది. తల్లి వద్దు, నువ్వు రేపటి సందా కాలేజీకి వెళ్ళదు తల్లి. గని అవును, ఏమైంది? వద్దు తల్లి. ఆ ఘట్టమనేని అరే, అవన్నీ చిన్న చిన్న లొల్లులు గని, నువ్వేం భయపడకు. చదువు వద్దంటలే తల్లి, ఆ కాలేజ్ వద్దంటాను అంతే. ఇంకో మంచి కాలేజీలో చదువుకుంది గాని. నీ కూతురు కన్నా పెద్ద రౌడీ ఎవరుంటారు? సరసు, కాసేపు నువ్వు ఆగుతావా? నా మాట విని తల్లి. గని కాలేజ్ బానే ఉంది, ఇంకో కాలేజ్ ఎందుకయ్యా? మరే ఇది చదివే చదువుకి కట్టిన ఫీజు వదిలేసి ఇంకో చోట కడతావా? ఒక్కసారి చెప్తే అర్థం కదా. డబ్బు కంటే ముఖ్యమైన చాలా ఉంటాయి. నా కూతురు నాకు చాలా ముఖ్యం. గని గని సరసు, నువ్వే చెప్పు, ఏమైంది గనికి? నేనెప్పుడు అయ్యని ఇలా చూడలేదు. అయ్యకి నువ్వే అర్థమయ్యేలా చెప్పు ప్లీజ్. వెళ్ళు వెళ్ళు. హాయ్ రా. రే, బైక్ డెలివరీ ఇచ్చావా? ఇచ్చేసాను, అమౌంట్ కూడా ఇచ్చేశాడు. గట్. గుడ్డన్న అలా దిక్కులు చూస్తావేంట్రా? పద త్వరగా వెళ్దాం. రే, అంత అర్జెంటుగా వెళ్ళి మనం చేయాల్సిన పనే ఉంది. పోలీసుని పిలుచుకోవడం తప్ప. ఇలా చూడు, ప్రకృతి ఎంత అందంగా ఉందో. నాకు చీకటంటే భయం అని నీకు తెలుసు కదరా. రే నువ్వు వద్దులే, ఆపే. నువ్వు నీ ప్రకృతితో మాట్లాడుకో, నేను నా ఊహాసుందరి పంపిన చాటింగులు చూసుకుంటా. మారవురా నువ్వు. ఇంకా రిప్లై రాలేదు. నా బంగారం బిజీగా ఉన్నట్టుంది. ఏం చేస్తున్నావు బంగారం?
నీ లెటర్ కోసం వెయిటింగ్. రే అభి, రే అభి, ఏమైందిరా? రాఘవయ్య కాల్ చేస్తున్నాడు. అవును, ఈ టైంలో కాల్ చేస్తున్నాడేంటి? ఇటుకు ఏమైనా అర్జెంట్ అయ్యి ఉంటేనే కాల్ చేసి ఉంటాడు. రాఘవయ్య, ఈ టైంలో కాల్ చేశారు, ఏమైనా అర్జెంట్గా మాట్లాడాలా? అవును బాబు, మీకు ఒక వీడియో పంపించాను చూడండి. చిన్న పాప, పేదవాళ్ళకి అందలేనంత ఖర్చుతో కూడుకున్న జబ్బంట. ఆపరేషన్ చేయకపోతే బ్రతకదంట బాబు. అవునా, నేను చూస్తాను. నమస్కారం. నమస్తే మేడం. డాక్టర్స్ పాపకి ప్రాబ్లం ఏమని చెప్పారు? ఆ మాయదారి రోగం పేరు చెప్పడానికి కూడా మాకు రావట్లేదమ్మా. కానీ పాపకు త్వరగా ఆపరేషన్ చేయకపోతే బతకదని చెప్పారమ్మా. ఎంత అవుతుందని చెప్పారు డాక్టర్స్? సుమారు 1 కోటి రూపాయలు అవుతాయి అన్నారు. కూలి చేసుకునే వాళ్ళ దగ్గర అంత డబ్బు ఎక్కడి నుంచి వస్తుందమ్మా? డబ్బంటే అందరికీ మక్కువే కదమ్మా. ఎవరు మాత్రం సాయం చేస్తారు? ఇవాళ రేపు చూసి దీనికంటే ముందు నేను చేస్తాను. చూశారు కదా, చెప్పుకోవడానికి కోట్ల మందున్నాం. తలా రూపాయి ఇచ్చిన ఈ తల్లి బిడ్డ కన్నీళ్లు తుడవగలం. సహాయం చేయాలనుకునే వాళ్ళు కింద స్క్రోల్ అవుతున్న అకౌంట్ నెంబర్కి మీ సహాయాన్ని పంపొచ్చు. ప్రార్థించే పెదవుల కన్నా సహాయం చేసే చేతులు మిన్న. రే అభి, ఏడవకురా. రే చిన్న పిల్లరా, జీవితంలో ఏం చూసిందని. రే ఇంతమంది కోటీశ్వరులు ఉన్నారుగా, ఏం చేసుకుంటారా డబ్బంతా? నెత్తిన పెట్టుకుని ఊరెళ్తారా? కూల్రా. కోట్లుంటే మాత్రం ఎవరిస్తారా? గవర్నమెంట్ పెన్షన్ ఇస్తేనే తల్లిదండ్రులకు అన్నం పెట్టేంత గొప్పవాళ్ళు ఉన్నారా? ఇది పట్టుకోరా. ఏం చేస్తున్నావు అభి? ఖర్చు పెట్టలేనంత డబ్బున్న వాళ్ళందరికీ ఈ నంబర్ నుంచి వీడియో సెండ్ చేస్తాను రా. చూద్దాం, ఒక్కరైనా రెస్పాండ్ అవుతారేమో. టీవీలలో పేపర్లో న్యూస్ చూసి రెస్పాండ్ అవ్వని వాళ్ళు ఈ మెసేజ్ చూసి రెస్పాండ్ అవుతారంటే నాకు నమ్మకం లేదురా. 24 అవర్స్లో వాళ్ళంతటా వాళ్ళు రెస్పాండ్ అవుతే ఒకలా ఉంటుంది, లేదంటే నా స్టైల్లో రియాక్ట్ అవుతాను. ఎలాగైనా ఆ పాపని కాపాడతాను. వస్తాను నేను. మెసేజ్ ఏంటి? బావా, ఎలా ఉన్నారు బావా? ఏంటే ఈ టైంలో ఈ అవతారం ఏంటి? నన్ను ఇలా చూస్తే వచ్చి గట్టిగా హక్ చేసుకుంటావనుకుంటే అవతారం అంటావేంటి బావా? మాటలు తప్ప చేతలు లేనప్పుడు అలాగే అంటాడు మరి. ఏంటి భవాని ఇది? వెనకటికి నీలాంటోడే అప్సరసలు కల్లోకి రావాలని స్నానం చేసి పౌడరు సెంటు కొట్టుకొని పడుకున్నాడంట. అలా ఉంది దీని వ్యవహారం. నిన్ను పార్టీకి తీసుకెళ్దాం, సర్ప్రైజ్ చేద్దాం అనుకున్నాను బావా. కానీ నువ్వు ఇలా అంటే ఏడుపు వస్తుంది. నీ ఫేస్ కేడుపు సూట్ అవ్వదులే గాని ఈ టైంలో పార్టీ అంటే టైగర్ పంజా విసురుతుంది. హలో, అక్కడ టైగర్ అయితే ఇక్కడ చీపురు పుల్లల గంగా భవానీ ఉంది కవర్ చేయడానికి. భవానీ మేనేజ్ చేస్తానంటే నాకు ఓకే. ఏమంటావు భవానీ? బాబోయ్, నన్ను ఇందులో ఇన్వాల్వ్ చేయొద్దు.
అంతేనా చీపురు? నువ్వంత బొంగుమూతి పెట్టి ఏడు మొహం పెట్టకే. ఏదో ఒకటి మేనేజ్ చేసి చేస్తాలే. ఏం చేస్తావు భవాని? నా తలకాయ అమ్మా. ఏదో ఒకటి చేస్తా కదా. అలా కాదు, నువ్వు ఒకటి చెప్పి నేను ఒకటి చెప్తే అడ్డంగా బుక్ అయిపోతాం. ఏం చెప్పను? కమెంట్స్ రెడీస్ అని చెప్పి. నాకన్నా టక్కున అబద్ధాలు బాగా ఆడేస్తున్నావే. థ్యాంక్ యూ చిపురు, థ్యాంక్ యూ. క్రిష్, ఈ కార్డ్ యూస్ చేస్తే అక్కకి డౌట్ రాదు. నీ కార్డు యూస్ చేయకు, తీసుకో సరేనా? థ్యాంక్ యూ భవాని. క్రిష్, నీ ఫోను. కానీ పాపకు త్వరగా ఆపరేషన్ చేయకపోతే బతకదని చెప్పారమ్మా. ఎంత అవుతుందని చెప్పారు డాక్టర్స్? సుమారు 1 కోటి రూపాయలు అవుతాయి అన్నారు. ఇలాంటి వీడియోలు పంపి డబ్బున్న వాళ్ళ దగ్గర తేరగా డబ్బులు నొక్కేద్దామనే. ఏంటి భవాని? పసిబిడ్డ చావబోతోందట. 1 కోటి రూపాయలు కావాలంట. ఈ మోసాలు బాగా ఎక్కువైపోయాయే. ఇలానే చెప్పి ఒకడు పొద్దున్న 25 లక్షలు తీసుకెళ్లాడు. ఇప్పుడు 1 కోటి కావాలంటున్నాడు. ఆ మెసేజ్ ఇదే. నిజంగా ప్రాబ్లం ఉండి మెసేజ్ చేశాడేమో. ఇలాంటోళ్ళకి 4 చివాట్లు పెడితే గాని దారిలోకి రారు. ఆగు, చెప్తా వాడు పని. నంబర్ కూడా పెట్టాడు కదా. రే అభి, ఎవరో కాల్ చేస్తున్నారా? ఎవరో కాదురా, క్రిష్ నంబర్. హలో, ఏం బాబు, తమరేనా 1 కోటి రూపాయలు సాయం కావాలని మెసేజ్ చేసింది? అవునండి, పాప చావు బతుకుల్లో ఉంది. ఇలాంటి కహానీలు చాలా విన్నాం. అయినా పుట్టిన వాళ్ళు చావకుండా ఉంటారా? చచ్చిన వాళ్ళు పుట్టకుండా ఉంటారా? ఘట్టమనేని అఖిలాండేశ్వరి ఇల్లంటే ఏమైనా వరల్డ్ బ్యాంక్ అనుకుంటున్నారా, సత్రం అనుకుంటున్నారా? ఇంకోసారి ఇలాంటి మెసేజ్లు పంపి డబ్బులు కావాలంటే న్యూసెన్స్ కేసు పెడతారు, జాగ్రత్తరా. హలో 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 హలో. ఫోన్ స్విచ్ ఆఫ్ అయిందిరా. గట్టిగా మాట్లాడేసరికి కట్ చేశాడు. జులైగా తిరగడం, డబ్బుల కోసం ఇలాంటి వీడియోలు చేసి పెట్టడం. క్రిష్ బాబు, నువ్వు ఇలాంటి వాళ్ళ మీద జాలిపడి డబ్బులు పంపిస్తావేమో. అస్సలు పంపించొద్దు, జాగ్రత్త. సరేలే భవాని. ఏయ్, త్వరగా వచ్చేయండి. పార్టీకి వెళ్లేదే ఎంజాయ్ చేయడానికి, అంతేగాని అలా వెళ్ళి ఇలా రావడానికి కాదు. తింగర్దానం. నా కూతురు కోసం కూడా నేను ఇన్ని తిప్పులు పడలేదు కదే. కూతుర్ని ఇంటి కోడల్ని చేయాలనుకున్నప్పుడు ఎన్ని అడ్డంకులైనా తప్పించాలిగా. తప్పిస్తా, నిన్ను ఈ ఇంటి కోడల్ని చేస్తానే. ఇప్పుడు ఈ పని పెట్టుకున్నవేందే? ఏం చేస్తాం, మా సరస్సుకి మంచిగా చెప్పిన. పొద్దుగాన్నే లేచి 2 చపాతీలు చేస్తే కూర లేకుండా తినిపోతా అని చెప్పిన. కానీ ఇల్లే దోశలు వేస్తానని పిండి పట్టించుకురమ్మని తోలింది. కరెంటు వస్తా పోతా పరేషాన్ చేస్తుంది. టైం అంతా వేస్ట్. పోనీతి, ఏదైతేనే పనేంది కదా. పిండి పట్టిండు, లేదంటే మా సరస్సు నాకు రేపు జడ కూడా వేయకుండా కాలేజీకి పొమ్మంటుండే. సర్లే, జల్దీ నాడు, లేట్ అయిపోతుంది. ఏందే, భయమైతుందా? అమ్మోర్తల్లాగా నువ్వుంటే నేను ఫికర్ చేస్తానా? మైసమ్మో మైసమ్మో పాట పెట్టు. తీన్ బా డాన్స్ చేసుకుంటా ఇంటికి పోదాం, పద. రే రే అభి, ఇదేంటే నిజంగానే అమ్మోర్ లెక్క అయిపోయినావు? తేత్తడి పోచమ్మగుడి. ఎవరో పాపం రా. ఎవరు పై నన్ను గుద్దింది? రే, మళ్ళీ తనేరా? అనుకున్నారా? నువ్వే ఇటవని నేను అనుకున్నా. సరే సరే, తప్పుకో. ఏడికోతావు? డాష్ ఇచ్చి వెళ్ళిపోదాం అనుకున్నావా? మస్తు హుషారు లెక్కలు చేస్తున్నావులే. రాంగ్ రూట్ లో సైకిల్ తొక్కుకుంటూ నడుము ఊపుకుంటూ వస్తే
గుద్దకుండా ముద్దు పెట్టుకుంటారా? అంటే ఇప్పుడు పెట్టేస్తారా? నువ్వు ఆగే. గీ పోకిరిగాడు ఏదేదో మాట్లాడితే నువ్వు నోరు తెరవకు. ఏయ్, లైసెన్స్ లేకుండా రోడ్డు మీద తిరగడం తప్ప నీకు తెలీదా? సైకిల్ కి లైసెన్స్ ఏంటి? తమాషా చేస్తున్నావా? సైకిల్ కని నేను చెప్పినానా? నీకు నీ నోరుకి లైసెన్సే లేదు.